హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై చిట్యాల దగ్గర వాహనాల రద్దీని పరిశీలించారు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ శివరాం రెడ్డి. ఇక సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర వైపు వెళ్లే వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడానికి చేపడుతున్న చర్యలపైన కూడా ఆరా తీశారు. పోలీస్ సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు. డ్రోన్తో ట్రాఫిక్ సరళిని స్వయంగా పరిశీలించి ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నామని అంటున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా నేషనల్ హైవేలంతా కూడా రద్దీగా మారుతున్నాయి. తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తుంటే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, మనతో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంది. సో ఎట్లా క్లియర్ చేస్తున్నారు, ఎన్ని వాహనాలను అంచనా చేస్తున్నారు? అంటే మనకి నిన్న రాత్రి నుంచి ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది. నిన్న రాత్రి మళ్ళీ ఇవాళ మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనం సుమారు 400 మెంబర్స్ వరకు డిప్లాయ్ చేసినాము ఎంటైర్ రూట్కి. ఆల్ హైవే పోలీస్ స్టేషన్స్, ట్రాఫిక్ కాంపోనెంట్, ఏఆర్ కాంపోనెంట్, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ నుంచి టీజీఎస్పీ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మనం ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం. మనకి మేజర్గా ఉన్న చోక్ పాయింట్స్ ఆర్ 2. వన్ ఇస్ చిన్న కాపర్తి, పెద్ద కాపర్తి అండ్ ఇస్ చిట్యాల్. ఈ చోక్ పాయింట్స్కి సంబంధించి కూడా మనం ట్రాఫిక్ డైవర్షన్స్ సిచ్యువేషన్ని బట్టి ప్లాన్ వేసుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం కూడా ట్రాఫిక్ బాగా వచ్చినప్పుడు మనం అవతల దిక్కు మనం ఆపేసి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. జనరల్గా 40,000 నుంచి 50,000 వాహనాలు వస్తాయి, కానీ ఈ సంక్రాంతికి సంబంధించి డైలీ 1,00,000 వాహనాలు పోతూ ఉంటాయి. సో కొన్ని వాహనాలకు హోల్డింగ్ పాయింట్స్ కూడా అవసరం. ఎట్లా అంటే ఎక్కడెక్కడ నిబంధనలు పెట్టారు, హోల్డింగ్స్ ఎక్కడ చేస్తున్నారు? అంటే ఎవ్రీ మండల్కి సంబంధించి మనం ఒక హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసినాము. ఇవన్నీ కూడా హెవీ వెహికల్స్, ఒకవేళ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటే మాత్రం హెవీ వెహికల్స్ని అక్కడ మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మిగతావన్నీ కూడా కలెక్టర్ తరపు నుంచి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతున్నది. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా క్రెయిన్స్ ఉన్నాయి, ఏమైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా కూడా క్రెయిన్స్తో మనం ఇమీడియట్గా షిఫ్ట్ చేసే విధంగా కూడా ప్లాన్ వేసుకుంటాం. నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి పెద్ద కాపర్తి కావచ్చు, చిట్యాల కావచ్చు, ఇక్కడ కొంత ట్రాఫిక్ ఆగుతుంది. సో ఎట్లా క్లియర్ చేస్తున్నారు, వాటిని ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు? అంటే ఈ రెండు మనకి చోక్ పాయింట్స్ ఉన్నాయండి. 4 వే కాస్త ఇక్కడ 2 వే హైవే వర్క్స్, ఫ్లైఓవర్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి అయితే ఇక్కడ స్పెషల్గా మనం ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా ఎక్కువ చేసుకున్నాము. ప్లస్ ఎట్ ద సేమ్ టైం లాస్ట్ 10 డేస్ నుంచి రోడ్ కూడా అంతా క్లీన్గా చేసుకున్నాం. ఎక్కడ కూడా అన్నెసరీగా వెహికల్స్ ఆగేటట్టు కూడా మనము ఆగకుండా కూడా ప్లాన్ వేసుకున్నాము. పోలీస్ పర్సనల్ 24 hours ఇక్కడ ఉండి ట్రాఫిక్ ఫాస్ట్గా మూవ్ అయ్యే విధంగా కూడా ప్లాన్ వేస్తున్నాం. జనరల్గా నేషనల్ హైవేకి సంబంధించి రాత్రికి పెద్ద ఎత్తున వాహనాలు వస్తూ ఉంటాయి, పోలీసులు అక్కడెక్కడ ఉన్నారు, కానీ టెక్నాలజీని మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఐడెంటిఫై ఎట్లా చేస్తున్నారు, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది అనే దాని మీద ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? అది ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఒక డ్రోన్ కూడా వాడుతున్నాం మేము. అంటే ఏమవుతుందంటే చాలా వరకు అన్నెసరీగా రోడ్ల మీద పార్క్ చేసి వెళ్ళిపోవడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఈ డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ జామ్ పాయింట్ ఎక్కడ ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమీడియట్గా 2 వీలర్లో మన ట్రాఫిక్ పర్సనల్ వెళ్ళి, పోలీస్ పర్సనల్ వెళ్ళి క్లియర్ చేసి కూడా మనం ఈ టెక్నాలజీ వాడుతున్నాం. అదేవిధంగా గూగుల్ మ్యాప్స్ కూడా రెగ్యులర్గా మా కంట్రోల్ రూమ్ నుంచి చూస్తున్నాము. ఒకవేళ ఎక్కడైనా జామ్ అయినా కూడా బాగా రెడ్ కనిపించినా కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా మనం టెక్నాలజీ వాడుకొని క్లియర్ చేసే పరిస్థితి. జనరల్గా ఈ 5 డేస్తో పాటు మళ్ళీ రిటర్న్లో కూడా ఇదే ట్రాఫిక్ ఉంటుంది, అప్పుడు ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయి, అదేవిధంగా ఎట్లా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు రిటర్న్లో మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రాఫిక్ ఆన్ 2 days అండి, 16 and 18. మన నల్గొండ నేషనల్ హైవే 65కి సంబంధించి ఈ హైవే మీద వచ్చే జనాలందరికీ కూడా ట్రాఫిక్ బట్టి మనం ఈ హైవే లేకపోతే నల్గొండ నుంచి డైవర్షన్ పెడుతున్నాము. దట్ ఈస్ ఫ్రమ్ నల్గొండ టు నార్కెట్పల్లి, నల్గొండ, మునుగోడ్, నారాయణపూర్, మళ్ళా చౌటుప్పర్. అద్దంకి నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మనం మిర్యాలగూడ నుంచి వయా చింతపల్లి, మాల్ అండ్ ఓఆర్ఆర్కి ఆ విధంగా డైవర్ట్ చేస్తున్నాం. సేమ్ ఇదే డిప్లాయ్మెంట్ కూడా అదే మళ్ళీ మన రిటర్న్లో కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ అటు సైడ్ కూడా రోడ్ వర్క్స్ ఏమున్నాయి కూడా అవన్నీ తొందరగా ఫాస్ట్ క్లియర్ చేస్తున్నాం. జనరల్గా ఫిర్యాదులకు సంబంధించి ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందనుకో, చిన్న పిల్లలు, వృద్ధులు ఉంటారు, కొంత ఇబ్బంది ఉంటుంది. ఇంకా రాత్రికి వచ్చేటప్పటికి ఏవైతే ప్రైవేట్ వెహికల్స్ చాలా బయటకు వచ్చే ఇది ఉంటుంది కదా, సో అట్లాంటి ఫిర్యాదులని చూడడానికి ఇట్లా ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ అట్లాంటిది ఏమైనా పెట్టారు? ఆల్రెడీ అన్నిటికన్నా ఫాస్టెస్ట్ రెస్పాన్స్ ఇన్ తెలంగాణ ఇస్ డైల్ 100. సో డైల్ 100 చేస్తే మాత్రం విదిన్ less than 5 minutes మేము అక్కడ చేరుకుంటాము. బట్ ఎనీ జస్ట్ ఇన్ కేస్ కూడా కలెక్టరేట్ నుంచి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. బట్ పోలీస్ సంబంధించి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా డైల్ 100కి కాల్ చేసి విల్ డెఫినెట్లీ రెస్పాండ్. అదేవిధంగా ఇవాళ ఆల్ హోటల్ మేనేజ్మెంట్తో కూడా మనం మీటింగ్ తీసుకొని అన్నెసరీగా రోడ్ల మీద పార్కింగ్ చేయకుండా వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ తరఫున సెక్యూరిటీ పర్సన్లు పెట్టుకొని పార్కింగ్ అన్నెసరీగా లేకుండా కూడా చేసుకుంటారు.
ఇది మొత్తానికి ఎక్కడ కూడా నేషనల్ హైవే మీద కాదు, స్టేట్ హైవేల మీద కూడా ఎట్లా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పొస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే హోల్డింగ్ కొంత ఇబ్బంది ఉన్న చోట హోల్డింగ్ పాయింట్స్ని పెట్టారు. భారీ వాహనాలను కొంత హోల్డింగ్ చేసి మిగతా వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడ ప్రతి దగ్గర కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాలతోటి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సంబంధించి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇది ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి అక్కడ పూర్తయి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా అదనపు సిబ్బందితోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.